తరువాత మరి ఆ లోకాన్ని అంటే ప్రేమించడం ద్వారా ఇదిగో చాలా భయంకరది ఒక వ్యభిచారం. అది చాలా లోకము చాలా భయంకరమైనది. లోకములు ఏమున్నదో అక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. ఏంటంటే శరీరాశ, నేత్రాశ, జీవబడం. అంటే ఆయనకు కనబడేది దేవుని కంటే ఇది ఎక్కువ ఆయనకు ఇష్టమైనది. ఎందుకంటే ఆ దేవుని కంటే ఎక్కువ ఎంజాయ్మెంట్ కావాలి. అంటే ఆయన ఆలోచన చూడండి, ఒక విశ్వాసి మరి ఇంత దిగజారిపోవడానికి కారణం ఏంటంటే ఆయన ఆశలు మరి లోకములో ఎక్కువగా ప్రేమను అది ఎక్కువ కనబడ్డది. ఆయన దేవుని కంటే ఎక్కువగా ప్రేమనే కనబడ్డది. లోక ప్రేమ, లోక ఆశలు, లోక తలంపులు, లోక మరి ఆశల మీద ఆయన ఆశ కలిగి ఉన్నాడు కనుక ఇప్పుడు దేమ పడిపోవడానికి కారణం ఇదే. శరీరాశ, నేత్రాశ ఇవన్నీ కనబడ్డప్పుడు అబ్బా ఎంత ఆశ్చర్యంగా ఉన్నది లోకము. ఈ లోకాన్ని నేను ఎలా విడిచిపెడతాను అని అతడు ఏం చేశాడంటే అప్పుడు ఆయన తన జీవితంలో ఆయన లోక పడిపోవడానికి కారణాలు ఇదే. ఈ 3 విషయాలు, శరీరాశ, నేత్రాశ, జీవడము. ఇవి ఆయన జీవితంలో విశ్వాసిగా ఉన్నటువంటి వాడు, సేవలో సహకరించినటువంటి వాడు ఇప్పుడు ఏం చేశాడంటే ఆయన పడిపోతున్నాడు. దేని విషయంలో? శరీరాశ, నేత్రాశ, జీవడంబం. దీని మీదనే అన్న దృష్టి ఉన్నది. అయితే 6వది విషయంలో చెప్తున్నాడు, ప్రారంభం మంచిగా ఉండడము సరిపోదు. ప్రారంభము బాగా ఉండడం సరిపోతుందా? ప్రారంభం మంచిగానే ఉన్నాడు మనిషి, చూడడానికి బాగా విశ్వాసిగా కనబడ్డాడు. కానీ గలతి పత్రికలో ఒక మాట రాయబడ్డ చూడండి, 3:3లో చూసి చూడండి. గలతి పత్రిక 3:3 అక్కడ ఏమని సంబోధించి మాట్లాడుతున్నాడంటే 3వ అధ్యాయం 3వ వచనంలో ఆయన ఏమని ఆయన చెప్తున్నాడు చూడండి. మీరింత అవివేకులైతిరా, మొదట ఆత్మానుసారంగా ఆరంభించి ఇప్పుడు శరీరానుసారముగా పరిపూర్ణులగుదురా. చూడండి దేవుని బిడ్డలారా, ఇక్కడ మనకు చాలా చక్కటి మాట మాట్లాడు. ముఖ్యంగా మనము ఫస్ట్ ఏం చేస్తామంటే మన విశ్వాస మొదలు పెట్టేటప్పుడు చాలా ఆశతో, ఎంతో ప్రేమ ఉన్నట్టు, ఎంతో విశ్వాసం ఉన్నట్టు, దేవుని మీద నమ్మకం ఉంచినట్టు, కానీ ఎంత చక్కగా ఉంచుతామంటే అబ్బా ఇక ఇలాంటి విశ్వాసం దొరకదురా బాబు, ఇది మంచి విశ్వాసి అని మనము నమ్ముతాం. ఆయన నమ్మినాడు, పౌలు నమ్మినాడు. ఆ తర్వాత లూకా, ఎపఫ్రా, అరిస్తార్కు, ఆ తర్వాత మరి వీళ్ళంతా కూడా ఈయన అంటే ఒక విశ్వాసిగా మాత్రమే కాదు కానీ మంచి సేవలో సహకరిస్తున్నాడు అని నమ్మినారు. కానీ దేవుని బిడ్డలారా, నమ్మినటువంటి వాళ్ళని ఏం చేసినంటే విడిచిపెట్టి ఇదిగో లోకం వైపు తిరగడం జరిగింది. ఈనాడు దేవుని బిడ్డలారా, క్రైస్తవ దేవుని బిడ్డలు దేవునిలో ఆధ్యాత్మికంగా మొదటగా ఎదుగుతున్నారు. కానీ లాస్ట్కి ఏం చేస్తున్నారంటే శరీరానుసారమైనటువంటి జీవితం కలిగి వారు జీవిస్తున్నట్టుగా మరి ఇక్కడ మనము నేర్చుకుంటున్నాం. దేవ ద్వారా మనం నేర్చుకునే పాఠం ఏంటంటే ఆయన చూడండి ఎంత మంచి మాట చెబుతున్నాడు. చూడండి అక్కడ మీరింత ఏమన్నాడు చూడండి ఆ మాటలు. అంటే ప్రభు యొక్క వాక్యం చెబుతుంది, మీరింత అవివేకులైతిరా, మొదటిగా ఆత్మానుసారముగా ఆరంభించి అన్న మాట కనబడుతుంది. మీరు ఇంత త్వరగా ఇట్లా చేస్తారని ఎప్పుడు మేము ఊహించలేదు. ఇంత త్వరగా నువ్వు పడిపోతావని నేను ఊహించలేదు అని నిజంగా అక్కడ చాలా బాధపడుతున్నట్టుగా అపోస్తలుడి పౌలు గారు చాలా వేదన పడుతున్నాడు. దేవుని సంగమా, మొట్టమొదటిగా ఆత్మానుసారంగానే మనం జీవిస్తున్నట్టుగా కనబడుతుంది. ప్రార్థనలో మనం మోకరిస్తాము, సహవాసం వస్తాము, సంతోషంగా వస్తాము, గృహపడికలు మనం పెట్టుకుంటాము. ఆ తర్వాత రాను ఏంటంటే అక్కడ ఏమన్నాడు చూడండి ఒకసారి ఆ మాట మనం చదువుకుంటే, ఇప్పుడు తన పరిపూర్ణులవుదురా. తర్వాత 4వ వచనంలో అంటాడు,
వ్యర్థంగానే వ్యర్థముగానే ఇన్ని కష్టములు అనుభవించితిరా, ఇది నిజముగా వ్యర్థమగునా? దేవుని బిడ్డలారా, అమ్మ కొంచెం చూడాలి. మీరు మాట్లాడితే నాకు అర్థం కాదు, నేను మళ్ళీ వేరే రూట్ మారాల్సి వస్తుంది అన్నమాట. దేమ ఇప్పుడు ఏం చేస్తున్నాడు తన జీవితంలో? మొట్టమొదటిగా ఎంత చక్కగా ప్రారంభించినటువంటి మంచిగా ఉండడము సరిపోదు, అంటే మంచిగానే ఉంటే సరిపోదు. అది జీవితంలో ఒక నూతనమైన మార్పు తన హృదయంలో రావాలని కోరుకుంటున్నాడు. దేమ ఆత్మలో ప్రారంభించి శరీరంలో మరి ఏం చేసినాడట? మునిగిపోయాడు శరీరంలో. ఆత్మానుసారంగా మంచిగానే ఉన్నాడు, రాను రాను శరీరంలో మునిగిపోయాడు. ఒకవేళ దేవుని బిడ్డ శరీరానుసారంగా నువ్వు జీవించడానికి ఒకవేళ ఇష్టపడుతున్నావా, లేక రెండవది మరి ఆత్మానుసారమైనటువంటి జీవితం నువ్వు కలిగి ఉంటున్నావా? దేమ కూడా ఇహలోక సంబంధమైన దాని మీద ఆశ కలిగి ఉన్నాడు, ఇహలోక సంబంధమైన దృష్టి పెట్టాడు. కానీ ఏమైపోయిందనంటే తన జీవితంలో ఇదిగో ఆయన ప్రారంభంలో ఎలా ఉన్నాడంటే చూడండి, ఒక్కసారి మనము ఈ వచనం కూడా మనం చదివితే మనకు కూడా బాగుంటుంది. మత్తయి సువార్త 24:13 అంటాడు, అంతవరకు సహించిన వాడెవడో వాడే రక్షింపబడతాడు అన్నది. 24 చూడండి ఒకసారి మాట. ఆయన మొదలు బాగానే ఉన్నది, విశ్వాసిగా మంచిగానే ఉంది. కానీ రాను 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 ఏమైపోయిందంటే చూడండి, విశ్వాసాన్ని అతడు కోల్పోయినట్టుగా మనం చూస్తాం. 13వ వచనం, 24వ అధ్యాయం మత్తయి సువార్త 13వ వచనం. చూడండి దేవుని బిడ్డలారా, ఈయన అంతం వరకు సహించవలసినటువంటి శ్రమలు కానీ, బాధలు కానీ, ఇబ్బందులు కానీ ఇవన్నీ సహించవలసినటువంటి ఈయన ఇప్పుడు లోక ఆశలకు అతడు లోబడిపోయినాడు. విశ్వాసిగా దేవుని బిడ్డలారా, మనం కూడా కొన్నిసార్లు చాలాసార్లు ఫస్ట్ ప్రారంభంలో ఉన్నటువంటి ప్రేమ, ఆప్యత, ఆశ, ఆసక్తి రాను 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 ఏమైపోతుందంటే దేమాలాగానే ఉన్నది. హల్లెలూయా అమ్మ, గిరి చూడండి, హల్లెలూయా. ఏమైపోయింది? దేవాలాగానే మనం ఏం చేస్తున్నామంటే చివరికి అంతం వరకు సహించి, దేవుడు చెప్తున్నాడు అంతం వరకు సహించాలి, అప్పుడే నువ్వు రక్షింపబడతావు. కానీ ఈయన ఏం చేస్తున్నాడు చూడండి దేవుడు, ఆయన ఏం చేసినాడు? 7వది, వెనుదిరిగి ఏం చేశాడు? వెనుకకు తిరిగిన వాడుగా దేవుని రాజ్యానికి పాత్రుడు కాలేడు. వెనుక తిరిగినాడు అంటే ముందుకు చూడవలసిన దేమ, దేవుని వైపు చూడవలసిన దేమ, సహవాసములు ఉండవలసిన దేమ, విశ్వాసిగా ఉండవలసిన దేమ, సేవకులతో ఉండవలసిన దేమ ఇప్పుడు ఏం చేశాడంటే ఇదిగో వెనుకకు తిరిగి ఇదిగో వెళుతున్నాడు. అంటే దేవుని వాక్యం ఏం చెప్తుందనంటే అక్కడ లూకా సువార్త 9వ అధ్యాయం 62వ వచనంలో ఒక మాట చెప్తున్నాడు చూడండి, సేవలో ఉండి లోకమును కోరుకోవడము ప్రమాదకరం. అది మరి క్రీస్తు అనుసరించడంలో స్థిరత్వము అవసరము. మరి చాలాసార్లు మనము 9వ అధ్యాయం 62వ వచనం చదివితే నాగటి మీద చెయ్యి పెట్టి వెనుక తట్టు చూచువాడు ఎవడును చూడండి, దేవుని రాజ్యానికి ఇతడు పాత్రుడు కాలేకపోయాడు. దేమా చూడండి ఎంత చక్కగా ఆయన మాటలు వింటుంటే చాలా బాధకరమైనది. మొదటిగా బాగానే సంతోషం కనబడ్డది, మొదటిగా బాగానే ఉంది. కానీ అతడు రాను 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 ఇదిగో వెనుకకు తిరిగి వెళ్ళిపోయినట్టుగా మనం చూస్తున్నాం. అందుకనే అతనిలో కొన్ని మాటలు మనం చూస్తే లోతు యొక్క భార్య వెనుకకు తిరగద్దు అని చెప్పినప్పుడు లోకం వైపు చూడొద్దు అయ్యా, లోకం వైపు చూడొద్దు, అది భయంకరమైనది. ఇదిగో ఆ పట్టణం వైపు చూడొద్దు అని అంటే ఇదిగో లోతు భార్య ఆ పట్టణం వైపే చూసిందనమాట. ఏమైపోయింది?
అందరూ చెప్పండి, ఏమైపోయింది ఆమె? కానీ మనం ఏం చేస్తున్నాం? దేవాలాగానే మనం కూడా వెనక వైపు లోకం వైపు మనం తిరుగుతూ వస్తున్నాం, లోకం వైపు మనం జీవిస్తున్నాం. అయితే లోకం వైపు మనం జీవిస్తున్నటువంటి మనకు దేవుడు ఇక్కడ చూడండి ఏం జరుగుతుంది, అది ప్రమాదకరము. నాగటి మీద చెయ్యి వేసి వెనకకు చూసేవాడు అయితే ప్రమాదకరంలో పడుతున్నాడు. ఈరోజు ఒక విశ్వాసిగా దేవుని బిడ్డలారా, ఇదిగో దేవాలాగానే మనం కూడా చాలా చక్కగా ఇదిగో ప్రభు బల్లలో, ప్రభు సేవలో, ప్రభు సేవకులతో సహకరించినటువంటి మనము ఇప్పుడు వెనకకు పోతే మన పరిస్థితి కూడా ప్రమాదకరంగా మారే అవసరత ఉందని ఈరోజు గుర్తు చేస్తున్నాడు. ఈరోజు దేవుని బిడ్డ మన జీవితంలో మరి ఇంత చక్కగా చెబుతున్నటువంటి మాటలు చూడండి. ఆయన మరి ఏ విధంగా 8వ వచనంలో ఆ 8వ మాట చూస్తున్నాం. విశ్వాసి యొక్క సరైన వైఖరి ఎలా ఉంటుందో ఆయన మనకు తెలియజేస్తాడు. విశ్వాసి యొక్క మరి ఆ సహకారం ఎలా ఉంటుందో చూద్దాం. చూడండి, గలతీ 6వ అధ్యాయం 14వ వచనం చూడండి. విశ్వాసి యొక్క సరైన వైఖరి అంటే తన విధానం ఎలా ఉంటుంది? విశ్వాసి యొక్క వైఖరి. గలతీ పత్రిక 6వ అధ్యాయం 14వ వచనం చూడండి. అక్కడ ఏమని వ్రాయబడ్డదంటే, అయితే చూడండి మరి దేవుని బిడ్డలారా, మరి దేవుని మీద ఆధారపడవలసినటువంటి వాడు విశ్వాసి యొక్క సరైనటువంటి వైఖరి ఎలా ఉంటుందంటే, ఇదిగో మరి సిలువ దాని మీద ధ్యానం పెట్టుకోవాలి. శ్రమ, కష్టం, ఇబ్బందులు ఇవన్నీ కూడా మనకు ఏర్పాటుగా ఉంటుంది. అయితే దాన్ని బట్టి ఆయన అతిశయిస్తున్నాడు కానీ ఇదిగో మరొకటి కాదని దేవుని వాక్యం మనకు మాటి మాటికి తెలియజేస్తున్నది. కాబట్టి మరి లోకమునకు నేనును సిలువ వేయబడి ఉన్నాను. ఇక నాతో లోకానికి సంబంధం తెగిపోయింది. నేను ఇక లోకంలో ఉన్నాను. నేను ఎవరిలో ఉండాలి? దేవునిలో ఉండాలి. విశ్వాసికి అలాంటి వైఖరి ఉండాలని ప్రభు ఈ సందర్భంలో జ్ఞాపకం చేస్తున్నాడు. లోకాన్ని కాదు, క్రీస్తును ప్రేమించాలి. వెనుకకు వాటిన మరి వెనుకటి అన్ని మర్చిపోయి ముందుకు సాగే బిడ్డలుగా మనం ఉండాలని ప్రభు కోరుతూ ఉన్నాడు. చూడండి, ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 13 నుండి అక్కడ అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఏమని చెప్తారంటే, కష్టాల్లో బాధలు ఉన్నటువంటి బిడ్డలకి, విశ్వాసులకు పౌలు నేర్పిస్తున్నాడు. ఏమని నేర్పిస్తున్నాడో చూడండి ఒకసారి. 3వ అధ్యాయం 13 నుండి 13-14 వచనాలు. అయితే చూడండి, ఇక్కడ ఆయన యొక్క ఆశ ఏంటంటే, నేను ఇక వెనక తట్టు చూడను, వెనక తట్టు నేను వెళ్ళను, నేను ముందుకే వెళుతాను. నేను క్రీస్తు నా కొరకు ఉంచబడినటువంటి పరుగు పందెములో ఓపికతో నేను ఓపికతో ముందుకు వెళుతాను అనే ఆలోచన, ఆ ధైర్యము మరి ఆ పౌలు ఆ ఫిలిప్పీలకు ఆయన తెలియజేస్తున్నాడు. మరి ఈరోజు దేవుని బిడ్డలారా, నీ జీవితంలో, మనందరి జీవితంలో ఓపికతో మనము పరిగెత్తితే ఆ మాటలు మనం చూస్తే, సహోదరులారా నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను, అయితే ఒకటి నేను చేయుచున్నాను, వెనుక ఉన్నవి మరిచి ముందున్న వాటి కొరకు నేను ఎగిరపడతాను. వెనుక ఉన్నవన్నీ మర్చిపోదాం దయచేసి అందరు కూడా. ఒక విశ్వాసిగా నీకేమున్నాయో, ఇంతకుముందు ఏం జరిగినాయో అవన్నీ కూడా ఏం చేయాలట? మర్చిపోవాలి. అది చెప్పండి, స్త్రీలు పురుషులు అందరూ చెప్పండి. ఏంటట? మర్చిపోవాలి. అరే మర్చిపోవాలి. ఏం గట్టిగా చెప్పండి, ఏం చేయాలి? మర్చిపోవాలి. మరి మర్చిపోయి మనం ఏం చేయాలి? ముందున్న వాటి కొరకు మనం ఏం చేయాలి? వేగిరపడాలి. అంటే మనకు ఒక ఉన్నతమైనటువంటి పిలుపు, దేవుడు మనం పిలిచిన పిలుపు గొప్పది. అక్కడ అన్నాడు 14వ వచనంలో, క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపులకు కలుగు బహుమానమును పొందవలనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. దేవుడు నన్ను పిలిచిన పిలుపు ఎలాంటిదట? ఉన్నతమైన పిలుపు. దేవుడికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా చెప్పండి అమ్మా, ఎన్నుకున్నటువంటి వారు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ ఉన్నతమైన పిలుపును దేవ విడిచిపెట్టి లోకానుసారమైన జీవితాన్ని కలిగినటువంటి వాడిగా ఉన్నాడు. ఒకవేళ దేవాలాగానే
నువ్వు కూడా ఒకవేళ వెనుక వైపు తిరిగి ఒకవేళ లోకానుసారమైన జీవితం కలిగి ఉన్నట్లయితే దేవుడు నిన్ను ఎలా నడిపించడానికి అదే మాటను ఆయన తెలియజేస్తాడు. ఇదిగో మీరు ఎన్నుకున్న వాటిని మీరు పూర్తిగా మర్చిపోయి ముందున్న వాటి కొరకు నువ్వు ఏగ్రపడి ముందుకు సాగాలని ప్రభు కోరుతూ ఉన్నాడు. అయితే లాస్ట్ 9వ మాట ఏంటంటే, జయించిన వారికి గొప్ప బహుమానము. లోకాన్ని జయించాలి, పాపాన్ని జయించాలి, సమస్యలు, ఇరుకులు, శ్రమలు, ఇబ్బందులన్నీ కూడా ఇవన్నీ జయిస్తే దేవుడు నీకు ఇచ్చే బహుమానం ఏంటిదో ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం చూడండి ఒకసారి. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 21వ వచనంలో మరి ఆ యొక్క సంఘానికి ఏమని ఆయన తెలియజేస్తున్నాడో మనం మాట విందాము. 21వ వచనంలో అంటే దేవుని బిడ్డలారా, ఇంత గొప్ప భాగ్యం ఎవరికి దొరుకుతుంది? జయించిన వాని కోట నాతో కూడా జయించిన వానికి నాతో కూడా నేను నా సింహాసనం మీద కూర్చుండబెట్టుకుంటాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ భాగ్యం ఎవరికి దొరుకుతుంది? అమ్మ, అయ్యా, ఏం దొరుకుతుంది చెప్పండి? ఇంత భాగ్యం దొరుకుతుందా? ఆయనతో పక్కన కూర్చుండడానికి, ఆయనతో కలిసి సింహాసనం మీద కూర్చుండే హక్కుదారులుగా మనం ఉంటాం. ప్రతిది కూడా జయిస్తే, పాపాన్ని జయించాలి, శాపాన్ని జయించాలి, లోకాన్ని జయించాలి, ప్రతిది కూడా మనం జయించినప్పుడు దేవుడు ఇంత చక్కగా దేవుడు మనల్ని ఎక్కడ కూర్చుని పెడతాడంటే ఆయనతో కూడా సింహాసనం అంటే ఎవరికి ఇస్తారు? అది అయ్యా ఎవరికి ఇస్తారు సింహాసనం? రాజులకు తప్పించి ఎవరికి ఇయ్యరు. హల్లెలూయా. ఆ సింహాసనంలో ఉండి ఆయనతో కూడా నీతో ఆయన ఉండడానికి ఇష్టపడుతున్నాడు. చూడండి ఎంత చక్కగా చెప్తున్నాడు ఈ మాటలు. 21వ వచనం చూడండి. ఆ మాటలు, నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమునందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించు వారిని వారితో కూడా నా సింహాసనం మీద కూర్చుండబెట్టి. చూడండి ఎంత గొప్ప భాగ్యం దేవుడు మనకు అనుగ్రహిస్తున్నారు. కానీ లోకం వైపు మనం చూస్తున్నాం, లోకాశల వైపు మనం చూస్తున్నాం. మరి ఏంటిది ఈ పద్ధతి? మరి దేవుని బిడ్డల చివరి వరకు నమ్మకంగా నిలిచిన వారికి ఈ వాగ్దానము దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు. దేవుని బిడ్డలారా, ఒకవేళ ఈ వాగ్దానం ఇట్లా మనము వెనుకకు వెళితే మనకు ప్రమాదం అని తెలుసు. ఒకవేళ ముందు సరిగ్గా మనం జీవించకపోతే కూడా అది ప్రమాదకరమైనది తెలుసు. ఇగో ఇన్ని వేలలో ఆయన దేవునికి విరోధంగా జీవిస్తూ నడిపించినాడు. మొదటిగా ఒకసారి జ్ఞాపకం చేసుకొని మనం ముందుకు వెళదాం. ఒకప్పుడు విశ్వాస పాత్రుడిగా, ఒక సేవకుడిగా ఉన్నాడు. విశ్వాస పాత్రుడిగా ఉన్నాడు. రెండవది, మరి లోకాన్ని అతన్ని ఏం చేశాడంట? హృదయాన్ని లోకాశల వైపు మళ్లించింది. ఆ తర్వాత సేవకుని, దేవుని సేవకుని విడిచిపెట్టి లోకం వైపు తిరిగి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత 4వ విషయం ఏంటంటే, లోక ప్రేమ దేవునితో వైరమని ఆయన ఎరగకపోయినాడు. ఆ తర్వాత పడిపోయిన కారణాలు మనం చూస్తున్నాం. ఆ తర్వాత ప్రారంభం మంచిగానే ఉండడము, ఆ తర్వాత సరిపోదు కానీ వాడు ఏ విధంగా ఉండాలో ప్రభువు మనకు జ్ఞాపకం చేస్తాడు. చూడండి దేవుని బిడ్డలారా, అదే మాటలు తీసుకొస్తూ మనము తిరిగి ఒకవేళ వెనుకకు వెళుతున్నామేమో, తిరిగి మంచిగానే ఉండి తిరిగి వెనుకకు వెళితే మన పరిస్థితి ఏమవుతుంది? అది మనము తప్పకుండా మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆ తర్వాత విశ్వాసి యొక్క సరైనటువంటి వైఖరి జీవితము ఏంటిదో మనము కనుగొన్నాం. తర్వాత జయించిన వారికి గొప్ప బహుమానముగా దేవుడు ఈ 9 విషయాలు దేవాన్ని గురించి మనం విన్నాం. అయితే 10వ విషయంలో, మరి నీవు నేను ఒకవేళ దేవాలాగానే ఒకవేళ దేవునికి దూరం అయిపోయి సేవా పరిచయంలో సేవకులతో సహకరించి సేవకుల్లో మంచి విశ్వాసిగా ఆత్మీయంగా అనుసరించి ఇదిగో మరి శరీరానుసారంగా నువ్వు జీవించడానికి ఇష్టపడుతున్నావా?
ఒక్కసారి నిన్ను నువ్వు పరీక్షించుకొని ఈ ప్రభు బలులో మనం పాలు పంపులు పొందక ముందు ఒక్కసారి మనం కూడా సరైనటువంటి జీవితం ప్రభా, మరి తేమ అయితే ప్రభా మొదటిగా ఆత్మానుసారంగా ఉన్నాడు, రాను రాను శరీరానుసారంగా జీవించడం మొదలు పెట్టాడు. మరి నీ స్థితి ఏంటిది, నీ గతి ఏంటిది, మన పరిస్థితులు ఏంటిదో ఒక్కసారి మనల్ని మనం పరీక్ష చేసుకొని ప్రభు దగ్గర ఆరాధన చేద్దాం. దేవుడు కొద్ది మాటలు దీవెనకరంగా చేయనుగాక. దయచేసి అందరి తలలు వంచి కళ్ళు మూసుకొని ఆరాధన చేద్దాం.